ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు. దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, ఈరోజు పత్రికల్లో అత్యంత కీలకమైన అంశం కనిపిస్తుంది, RRRకు సంబంధించిన వ్యవహారం. గతంలో మనం చూసాం, ORR నిర్మించిన సందర్భంలో కూడా రింగ్ రోడ్ను ఎక్కడికక్కడ మార్చేసి పేదల భూములను కొల్లగొట్టారు, పేదల భూములను కాపాడారని. మరోసారి RRR రూపంలో కూడా అదే జరుగుతోంది. పేదల భూములను కొల్లగొట్టి పెద్దలను కాపాడే ప్రయత్నం జరుగుతోంది. కాంగ్రెస్కు సంబంధించిన ప్రజాప్రతినిధుల వెంచర్లను కాపాడే ప్రయత్నం జరుగుతుందనే అంశం, దీని వెనుక ఒక భారీ కుంభకోణం దాగి ఉంది. ఇది అతిపెద్ద స్కామ్ అని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం మనం చూసాం. ఎట్లా చూడాలి మొత్తం ఈ వ్యవహారాన్ని మనం? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. నిన్న కేటీఆర్ గారు, ఎందుకంటే తెలంగాణ భవన్కు నిన్న వికారాబాద్కు సంబంధించినటువంటి భూములు కోల్పోతున్నటువంటి రైతులందరూ కూడా వచ్చి కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి భూ స్కామ్ నుంచి మమ్మల్ని అందరినీ రక్షించాలి, దానికి మీరు అండగా ఉండాలని. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతుల పక్షాన పోరాడుతుందనేటువంటి ఒక విశ్వాసం ఇవాళ ప్రజల్లో నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి తతంగాన్ని అంతా కూడా నిన్న వారందరూ కూడా కేటీఆర్కు వివరించడం జరిగింది. ఎందుకంటే RRRకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు RRRకు సంబంధించినటువంటి అలైన్మెంట్ అంతా కూడా 90% ప్రభుత్వ స్థలాల నుంచి పోయేటువంటి విధంగా అలైన్మెంట్ చేసింది. ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగకుండా వీలైనంత మేరకు పంట భూముల్ని కాపాడాలి, పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఎందుకంటే ఒక అరెకరమో ఎకరమో 2 ఎకరాల్లో ఉన్నటువంటి పేద రైతులు ఒకవేళ అలైన్మెంట్లో ఆ భూములన్నీ కోల్పోతే తమ జీవితాన్ని కోల్పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కొంత మేరకు మానవీయ కోణంలో చేయాలని చెప్పి ఆనాడు అలైన్మెంట్ అంతా చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇవాళ భూములకు సంబంధించి కూడా ఎక్కడైతే రైతులు చిన్న రైతులు ఎంత నష్టపోయినా పర్వాలేదు, కానీ పెద్దల్ని కాపాడుకుందాం, గద్దల్ని కాపాడుకుందాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ అష్టవంకర్లు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తా RRR. గతంలో అలైన్మెంట్ అంతా కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసి ఇవాళ అనేక మంది నాయకులకు సంబంధించినటువంటి భూములు పోకుండా చూడడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్రగా దీన్ని అందరూ కూడా రైతులందరూ కూడా ఇవాళ అభివర్ణిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే ఉండే 1 ఎకరమో అరెకరమో పోతే ఆ రోదన ఎట్లుంటుందో మనం గతంలో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చూసాం. ఎక్కడైనా తప్పదన్నప్పుడు, సాంకేతిక పరమైనటువంటి అనివార్యత ఉన్నప్పుడు డెఫినెట్గా పేదల భూమి తీసుకుంటే వాళ్ళకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇవాళ మీరు పెద్దలను కాపాడదామని, కొంతమంది నాయకుల్ని కాపాడదామని, కాంగ్రెస్ నేతల్ని కాపాడదామని, బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దల్ని కాపాడేటువంటి పరిస్థితిని మీరు పేదల భూములకు దాన్ని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సరికాదు, దీని వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా, ఎందుకంటే పక్క నుంచి రోడ్డు పోతే వాళ్ళ ధరలు పెరుగుతాయి, వీళ్ళ భూములు పోతే వీళ్ళు మునుగుతారు. కాబట్టి ఇలా పెద్దలకు అటువంటి లాభం చేకూర్చే విధంగా ఇలా పెద్ద ఎత్తున కూడా ఒక కాన్స్పిరసీ జరుగుతూ ఉన్నది RRR పేరు మీద. కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పి నిన్న కేటీఆర్ గారి సమక్షంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున అన్నీ, ఇప్పుడు మిగతా ఒక వికారాబాదే కాదు, RRR చుట్టూ జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా కూడా ప్రజల్లో ఎక్స్పోజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా కేవలం రైతులకు సంబంధించినటువంటి భూముల్ని లాక్కొని తద్వారా లాభం పొందాలి, లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని నిలువరించడానికి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షం ఉంటుందనేటువంటి ఒక విశ్వాసాన్ని నిన్న కేటీఆర్ ఇవ్వడం అనేటువంటిది ఇది రైతులందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. డెఫినెట్గా దీని మీద ఒక పెద్ద అవసరమైనటువంటి ఉద్యమ నిర్మాణం జరుగుతుంది ఈ భూములు కాపాడుకోవడానికి. ఎందుకంటే ఎంతో దూరం లేదు, 3 ఏళ్ల పాటు ఉంది. ఈ RRRకు సంబంధించినటువంటి రోడ్డు ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఏదో ఆధారబాధారగా చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తప్పకుండా రైతుల పక్షం నిలిచి పోరాడి ఈ అష్టవంకర్లు తిరుగుతున్నటువంటి ఈ భూకుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారనేటువంటి దాన్ని ప్రజల్లో నిలదీస్తామనేటువంటి విశ్వాసాన్ని నిన్న కేటీఆర్ గారు ఇచ్చినటువంటి అంశాన్ని మనం చూడాలి. చాలా కీలకమైన అంశం ఇది. అష్టవంకర్లు తిరుగుతున్న RRR వ్యవహారాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తాం, ప్రజల పక్షాన నిలిచి రైతులను కాపాడుకుంటాం, రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తామని చెప్పి దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం. విజయ్ గారు, మనం చూస్తున్నాం RRRకు సంబంధించిన వివాదం రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తోంది. తెలంగాణ భవన్ వేదికగా నిన్న జనతా గ్యారేజ్కు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో బాధితులంతా కూడా తరలి వచ్చారు. కేటీఆర్ గారిని కలిసి తమ మొరబెట్టుకున్న సందర్భం, తమ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. దీని వెనుక పెద్ద స్కామ్ ఉంది. ఇదంతా కూడా భారీ కుంభకోణం. ఇక్కడ పెద్దలను పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన భూములను
కాపాడేందుకు పేదల భూములను కొల్లగొట్టే ఒక కుట్ర జరుగుతుందనే అంశాన్ని ప్రస్తావించిన సందర్భం ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిపై మరో ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరించిన పరిస్థితి. ఎట్లా చూడాలి త్రిపులార్కు సంబంధించిన ఈ వివాదాన్ని మనం? అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బంధువులదే చాలా కీలకమైనటువంటి పాత్ర దీనికి సంబంధించిందని వార్తలు వస్తున్నాయి. వచ్చినటువంటి పబ్లిక్ని అడిగినా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అయినా ఆ రకమైనటువంటి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భూములు పోకుండా గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ మార్చి వాళ్ళ భూములకు వాల్యూ ఎక్కువ పెరిగే విధంగానే దీనికి సంబంధించిన అలైన్మెంట్ మారవడంతో అది అష్టవంకర్లు తిరిగి పూర్తి స్థాయిలో స్కామ్ కింద తయారు చేసినటువంటిది. అంటే వైపు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎట్లుందంటే ఇక దాదాపు అన్ని రకాల సమాజం నుంచి ఒత్తిడి వస్తున్నటువంటిది, వ్యతిరేకత పెరుగుతున్నటువంటి దశలో ఇక నేను ఏం చేసినా నాకు లేదు, ఎవడు ఏం అడగడు, ఇదే లాస్ట్ అనే లెవెల్లో వ్యవహరిస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సిచ్యువేషన్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పొజిషన్ ఎట్లుండేనో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లోకి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇక మంత్రులు కూడా దీనికి సంబంధించిన మన పుట్టపక్క రైతులు పోయి దీని గురించి దీనికి సంబంధించిన రైతులే నష్టపరిహారం గురించి అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరు చూసినటువంటిది. ఇది అది వచ్చేది కాదు, పోయేది కాదు, ఎన్ని ప్రభుత్వాలు మారాలనో ఏం మారాలనో మీ వ్యవసాయం మీరు చేసుకోండి, అది అలైన్మెంట్ వచ్చి రింగ్ రోడ్ వచ్చి ఏర్పాటు చేసేటువంటి సమయంలో నేను నల్గొండలో బైపాస్ వేపిస్తున్నా, కోటిన్నర ఇప్పిస్తున్నా ఎకరానికి, ఆ స్థాయిలో నేను ఇప్పిస్తా అని పంపి విసుక్కుంటూ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ రైతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి రైతులను వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు అది వస్తుందో రాదో అనేది మంత్రులకే డౌట్ ఉన్నటువంటిది. ఇంకో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను ఎందాకనైనా కొట్లాడతా అంటున్నటువంటిది దీనికి సంబంధించినటువంటిది. అంటే ప్రభుత్వ పెద్దలనే ఓ రకమైనటువంటి అంగీకారం లేదు, దీనికి సంబంధించినటువంటి ఒక ఏకాభిప్రాయం లేదు. ఇది పూర్తిగా ఒక స్కామ్ చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించినటువంటిదే దీనికి వాల్యూ పెంచుకోవడం కోసము ఇది పెద్ద స్కామ్ అనేది వాళ్ళకు కూడా అర్థమయ్యే. ఇది ముందల పడదు, ఉత్తుత్తి రోడ్డు లాగానే మిగిలిపోతుంది. ఎందుకంటే కేంద్రం పూర్తిగా సహకరించట్లేదు. ఎందుకు వీళ్ళు అలైన్మెంట్ మార్చుకొని పోవడం వల్ల వాళ్ళు చెప్పిన అలైన్మెంట్ కాకుండా వీళ్ళు సొంతంగా అలైన్మెంట్ మార్చడంతో నేను సొంతంగా నిర్మిస్తా అని చెప్తున్నారు. గతంలో కేంద్రం తీసుకుంటే సగం ఖర్చు కేంద్రము, సగం ఖర్చు రాష్ట్రం పెట్టుకునేటువంటిది బర్డెన్ పడకుండా ఇప్పుడు వీళ్ళ భూముల వాల్యూ కోసము పెంచడం కోసం అలైన్మెంట్ మార్చడంతో కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం నేను డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం అని వీళ్ళే చెప్తున్నారు. లోన్లు ఎవరు పుడతలేవని చెప్తున్నటువంటి కానీ వీళ్ళ సొంత లాభం కోసము అలైన్మెంట్ మార్చి ఇది ముందల పడేదా అసలు అవుతుందా కాదా అనే ఒక అనుమానము రైతులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో రైతుల్లో ఆందోళన, కానీ పరిష్కరించలేకపోతున్నారు. ఇది అభివృద్ధి కోణంలో చూస్తున్నటువంటి ప్రభుత్వం లాగా లేదు, పూర్తిగా పతనావస్థకు చేరుతున్నటువంటి ప్రభుత్వం. ఒక్కొక్కటి పతనావస్థకు చేరుకుంటుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితి అయితే కాంగ్రెస్కు ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి తీరు వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తి పతనావస్థ జరుగుతుంది. ఇక కోలుకునే సిచ్యువేషన్ అయితే ఇది లేదు కాంగ్రెస్ పార్టీ. ఇది చివరి ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోతుంది. అందుకే వాళ్ళు మంత్రులు కూడా లాస్ట్ 6 నెలలు చూసుకుందాం, ఉన్నకాడికి తీసుకుందాం, సెట్ అయిపోయి తర్వాత ఏ పార్టీలకైనా పోదాం, బీజేపీ ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ అనే ఒక అంచనాతోటి మంత్రులు కూడా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం క్షేత్రస్థాయిలో అయితే పూర్తి స్థాయిలో నిరసనలు హోరెత్తుతూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి మంత్రులు మరొక రకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి విజయ్ గారు కూడా స్పష్టంగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది మొత్తం ఒక దోపిడీలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. దేవిప్రసాద్ గారు, ఇక్కడ ఇటీవలి కాలంలో చూస్తే వివాదాలన్నీ కూడా భూముల చుట్టే జరుగుతున్న పరిస్థితి. ఓవైపు ఫార్మాసిటీకి సంబంధించిన భూముల వ్యవహారం, ఇంకోవైపు త్రిపులార్కు సంబంధించిన వ్యవహారం, గతంలో కొడంగల్కు సంబంధించిన భూముల వ్యవహారం, మూసీకి సంబంధించిన దాంట్లో కూడా భూములకు సంబంధించిన వ్యవహారం అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్న పరిస్థితి. ఈ పరిణామ క్రమాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? అంటే ఒకటి రాజు గారు, ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి అలవిగాని హామీలు తడుముతున్నారు తప్ప ఏది సంతృప్తికరంగా ప్రజల కోసం చేసినటువంటి పాపాన పోలేదు. ఒకవైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఒకవైపు కనబడతాం, రెండో వైపు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే నారా విజయ్ గారు అన్నట్టు ఇక ఈ రాష్ట్రంలో మా పరిపాలనకు శకం ముగిసింది, ఇక వచ్చేటువంటి అవకాశం లేదు,
ఇల్లు ఉండగానే ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే దాచుకోవడానికి దోచుకోవడానికి. ప్రజలకు చాలా మనం సుదీర్ఘకాలంగా వారి పరిపాలన అందరినీ కూడా చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు ప్రకటనలు చేస్తారు. చివరికి వాళ్ళ పార్టీ నాయకులు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసినాం. నేపాల్లాగా ఈ ప్రభుత్వాన్ని విద్యార్థులు కూల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనేటువంటి మాటలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అట్లాగే మొత్తంగా కూడా కొంతమందికే పరిమితమవుతుంది అనేటువంటి మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతాం. ప్రజలందరూ ఇలా చర్చించుకుంటున్నారు. ఈ మొత్తంగా కూడా భూముల కేంద్రంగా, ఎందుకంటే డబ్బులు ఎక్కువగా వచ్చేటువంటి పెట్టుబడి పెట్టేటువంటివి ఇవాళ ఫోర్త్ సిటీ పేరు మీద 14,000 ఎకరాలు కేసీఆర్ గారు ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి ల్యాండ్ బ్యాంకులంతా కూడా ఇవాళ రియల్ ఎస్టేట్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసి ఇంకా ఒక 16,000 ఎకరాలు, అంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా భూములు సేకరించడం అనేటువంటి ఒక పద్ధతి పెట్టుకొని టోటల్గా లగచర్లో ఏం జరిగిందో, తిరుగుబాటు ఎట్లా జరిగిందో మనం అందరం కూడా చూసినాం. అట్లాగే న్యాల్కల్ మండలంలో కూడా ఈ ఫార్మాకి సంబంధించి పెట్టడానికి ప్రయత్నం చేస్తే రైతులు ఎట్లా ఎదురు తిరిగినో మనం చూసినాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గద్వాలకు సంబంధించి మనం అది కూడా మనం రైతులు ఎట్లా తిరగబడ్డారో చూసినాం. RRRకు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా చూస్తారో చూసినాం. మూసీలో పేద ప్రజల్ని నిరాశ్రయుల్ని చేసి అక్కడ చుట్టుపక్కల సుందరీకరణ పేరు మీద ఎటువంటి కుట్రలు చేశారో తెలంగాణ ప్రజలకు తేలిపోయింది. హైడ్రా పేరిట కూడా ఈ కుట్రలున్నాయి. హైడ్రా కూడా పేద ప్రజల ఇల్లు కూల్చుడు, పేదోళ్ళ వద్దకి పెద్దల దగ్గరికి పోకపోవడం, ఈ ల్యాండ్ల పేరు మీద స్కామ్ చేసి మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ల ద్వారా తమ ఏఐసిసికి పంపడం కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న నాయకులు బలోపేతం కావడం కానీ, మొత్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున ఇవాళ భూముల నుంచి డబ్బులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వేరే వనరులు, ఒకవైపు శాండు, ఒకవైపు వైను, ఒకవైపు భూములు, మొత్తంగా కూడా ప్రజలకు ఇచ్చేది ఏమి లేదు. 2,20,000 కోట్ల అప్పులు తెచ్చి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు. కట్టిన ఒక చెక్ డ్యామ్ మన వరదలలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యం చూసినాం పెద్దవాగు మహబూబ్ నగర్లో. అట్లాగే ఎస్ఎల్బిసి టన్నల్కు సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఆ సిస్టమే మార్చేస్తున్నామన్నారు, 10 రోజుల్లో పనిచేస్తామన్నారు. ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఏ ఒక్క అభివృద్ధి పని కూడా సరైనటువంటి రీతిలో ల్యాండింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇచ్చిన హామీల వైఫల్యం మీద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు. యూరియా, కనీసం ఈ రాష్ట్రంలో యూరియా ఇవ్వనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకున్నది. కాబట్టి పరిపాలన వీళ్ళు చెయ్యరు అనేటువంటిది ప్రజల్లో తేలిపోయింది. ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు, ఎప్పుడు మా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎప్పుడు మాకు యూరియాలో లైన్ లేనటువంటి దినాలు వస్తాయి, ఎప్పుడు కరెంటు మాకు 24 గంటలు ఉంటుంది, ఎప్పుడు రైతులకు సహాయం అందుతుంది, ఎప్పుడు ఈ తెలంగాణకు ఈ పట్టిన శని వదులుతుందని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని మోయాల్సినటువంటి ఒక అనివార్య స్థితి ఎదురవుతా ఉన్నది. కాబట్టి ఇటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇక మూట చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్లాగో పోతున్నాం కాబట్టి వనరుల విధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చేసి మొత్తంగా కూడా తెలంగాణకి ఒక దరిద్రపుగా పట్టినటువంటి పరిపాలన డెఫినెట్గా ప్రజలు తిరగబడతారు. ప్రజలకు అత్యంత విశ్వాసం ఇలా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ఎందుకు తెలంగాణ భవనం కానీ, కేటీఆర్ గారి దగ్గర కానీ, హరీష్ రావు దగ్గర కానీ, బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి ఎందుకు పోతున్నారు ప్రజలు అంటే ఈ ప్రభుత్వం ఏమి చేయదు, ఇక మీరే దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యల్ని పరిష్కరించాలి, 3 ఏళ్ల వరకు కొట్లాడాలి, 3 ఏళ్ల తర్వాత మా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో తమ భూములను కొల్లగొట్టే ప్రభుత్వ ప్రయత్నాలపై నిరసనలు హోరెత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా పేద రైతులంతా కూడా ఈరోజు తమ భూములను కాపాడుకునేందుకు నిరసనలు హోరెత్తిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా తిరుగుబాటు తప్పదని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మరొక ముఖ్యమైన రాజకీయ అంశం కూడా కనిపిస్తుంది. నిన్న పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన పరిస్థితి. యువతతో పెట్టుకుంటే సర్కారు మనుగడ కష్టం, పూర్తి స్థాయిలో నేపాల్ తరహాలో యువత పూరే ఒక నిదర్శనం, కాంగ్రెస్లో పూర్తిగా ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న వ్యవహారాన్ని ఆయన తప్పుపట్టిన సందర్భం కూడా కనిపించింది. రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన వ్యాఖ్యలుగా నిన్న అందరూ కూడా చూసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులు ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా ఆయన ప్రస్తావించారు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? క్రమంగా కాంగ్రెస్ పార్టీలో పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి రియాక్షను, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, ప్రజల్లో మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేది సొంత ఎమ్మెల్యేలే గుర్తించినటువంటి అంశం.
తనకు తానే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేకపోయినామని ఫెయిల్ అయిపోయినామని చెప్తున్నటువంటిది. మామూలుగా కూడా రాజగోపాల్ రెడ్డి మేము అలవి కాని హామీలు ఇచ్చినాం, ఈ ముఖ్యమంత్రి మాకు తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చి మేము మోసం చేసినాం అనేటువంటి మాటలు కూడా రోజు రోజుకు చెప్తున్నటువంటి. ఇచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. 2 లక్షల అందులో కూడా వాస్తవం లేదు. నోటిఫికేషన్లు ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం సొంతంగా నియమించినటువంటి దాదాపు 5-6 వేల పోస్టులే ఉన్నాయి. పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే భర్తీ చేసి కూడా 50,000 ఇచ్చినటువంటి చెప్తున్నారు. ఈ అంశాల మీదే అదేవిధంగా ఆయన RRR మీద కూడా మాట్లాడినటువంటి రింగ్ రోడ్డుకు సంబంధించిన మునుగోడుకు సంబంధించినటువంటి దాంట్లో నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే నష్టపరిహారం సరే నేనే రోడ్డు ఎక్కుతా, నేనే ఫైట్ చేస్తా అన్నారు. గ్రూప్ 1 ఉద్యోగుల విషయంలో అదే ఫైట్ చేస్తా అని చెప్తున్నటువంటిది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే క్రమంగా ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. యూరియా విషయంలో కూడా యూరియాకు సంబంధించిన అన్ని ప్రజల పల్స్ తెలిసిపోయినటువంటిది. మా పట్ల వ్యతిరేకత వస్తుంది, దీన్ని మనం దాని నుంచి క్రమంగా మేము ఇలా ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు వీళ్ళే కాదు, ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇట్లాంటి అసమ్మతి కార్యక్రమాలు పెరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. సరే మీడియా కొన్ని ప్రధాన మీడియాకు సంబంధించినటువంటి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ వాస్తవంగా ప్రతి దగ్గర ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. మనం ఉండలేని పరిస్థితి ఉన్నది, ప్రజల్లో తిరగలేని పరిస్థితి. సర్పంచ్లో మేము ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మేము ఏ మొహం పెట్టుకొని పోయి ఓట్లు అడగాలి, ఇన్ని రకాలుగా మోసం చేశారు అనేది గ్రామ స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు, మంత్రులు కూడా కొంతమంది అదే పరిస్థితి ఉంది. మంత్రులు ఏంటంటే వ్యక్తిగతంగా ఎక్కువ లాభం పొందుతుండొచ్చు ఎమ్మెల్యేల కంటే, అందుకని ఆ మంత్రులు కామ్గా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుత ప్రభుత్వంలో. ఈ విధానాల వల్ల, అనుసరిస్తున్నటువంటి ధోరణి వల్ల కేవలం వ్యక్తుల లాభం కోసమే మనం ప్రభుత్వం నడుపుతున్నాము. ప్రజా సంక్షేమము, ప్రజల అభివృద్ధి, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మనం వైఫల్యం చెందిన అనే విషయాన్ని మాత్రం ఇట్లాంటి ఎమ్మెల్యేలు చాలా మంది గుర్తించారు. వీళ్ళంతా కూడా సమయం కోసం చూస్తున్నారు. సమయం కోసం చూసి ఏదైనా ఎలక్షన్ వచ్చి రిజల్ట్స్ ఎట్ వస్తుందో చూస్తున్నారా, లేదా భవిష్యత్తు మార్గాలు వెతుక్కుంటున్నట్టే కనిపిస్తుంది. అందుకని రాజగోపాల్ రెడ్డి అంటున్నది మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. వాస్తవానికైతే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది, ప్రజల్లో అసంతృప్తి మొదలైంది, అది వ్యతిరేకతగా మారుతున్నటువంటిది. యూరియా విషయంలో అందరు చూసారు, కింది స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తికి వాస్తవంగా యూరియాకు సంబంధించి అట్టర్ ఫెయిల్ అయిపోయినాము, మనల్ని బూతులు తిడుతున్నారు ప్రజలు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు గమనించే ఒక్కొక్కరు అసమ్మతి. కొండా సురేఖ వర్సెస్ రాజేందర్ రెడ్డి, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతున్నది. మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్తున్నారు, మా ప్రభుత్వం వస్తుందో రాదో ఇక అయిపోయింది అనేటువంటి సిచ్యువేషన్లో చెప్తున్నారు. వీళ్ళందరికీ ఒక నిరాశ, ఒక నిస్పృహ, మనం ఇచ్చినటువంటి హామీలు మోసం చేస్తున్నాం అన్ని అంశాల మీద, ఎన్నాళ్ళు ఈ మోసం చేసేది అనే అంశాన్ని మాత్రం వాళ్ళు ఇంటర్నల్గా ఆత్మవిమర్శ చేసుకుంటున్నప్పటికీ బయటికి ఇట్లా బయటపడుతూ కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది పూర్తి స్థాయిలో అట్లా ఉండి ఇది మన చివరిది అవకాశం అనే కన్క్లూజన్కి మాత్రం చాలా మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఎస్ సార్. దేవిప్రసాద్ గారు, ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు ఇప్పటికే మనం చూస్తున్నాం గ్రూప్ 1కు సంబంధించిన వివాదం యువతీ యువకుల్లో నిరుద్యోగుల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమైన సందర్భం. మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల హామీ కూడా, ఉద్యోగుల హామీ కూడా నెరవేర్చకపోవడంపై కూడా భగ్గుమంటున్న పరిస్థితి. తాజాగా కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేనే చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. యువతతో పెట్టుకుంటే సర్కారు మనుగడ కష్టం, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే ఒక కీలకమైన వ్యాఖ్య. ఎట్లా చూడాలి దీన్ని మనం? ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఇది రాజు గారు. ఎందుకంటే నిరుద్యోగ యువకులందరినీ కూడా తీవ్రంగా రెచ్చగొట్టి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్వయాన వాళ్ళ అధిష్టానానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, చివరికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళే నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని ఇక్కడ ఉన్నటువంటి కొంత సూడో మేధావులందరినీ కూడా ఎంటబెట్టుకొని పోయి హామీ ఇస్తే పాపం నిరుద్యోగ యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఊర్లు తిరిగి 2 నెలలు మీరు పక్కకు పెట్టండి, మీ చదువును పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేయండి అంటే ఏదో తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని కొంత నమ్మకంతో వాళ్ళందరూ కూడా తిరిగి తర్వాత పరిస్థితి ఏమైంది, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇవాళ అమలు చేస్తలేరు. నిరుద్యోగ నోటిఫికేషన్ 2 లక్షలకు 6 నెలలకే మేము 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పుకునేది అది
ఓ కంటిన్యూ ప్రాసెస్ అయిపోయింది. 6 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోయింది, 18 నెలలు అయిపోయింది. 18 నెలలకు కూడా అదే 6 నెలలకు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఈ 12 నెలలు ఎన్ని ఇచ్చినాం అంటే గుండు సున్నా. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసిందో మనం చూసినాం. మూల్యాంకనంలో జరిగినటువంటి సాంకేతిక పరమైనటువంటి కారణాలు, అట్లాగే సెంటర్లలో జరిగినటువంటి అవినీతి, అట్లాగే రకరకాలుగా సంఖ్య మారుతూ వచ్చింది. చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంది, గ్రూప్ 1కు మెయిన్కు హాజరైనటువంటి ఇంటర్వ్యూకు హాజరైనటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్టర్లీ ఇలా ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పి ఇలా దోషిగా నిలబడేటువంటి ప్రయత్నం చేసింది. 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ఉద్యోగాలు మినహా ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు ఉద్యోగాల ఊసే ఎత్తలేదు. నిరుద్యోగులు ఏమైనంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, లేకుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి పోయి కొట్టినటువంటి సంఘటన మనం చూసాం. కాబట్టి ఇలా నిరుద్యోగ యువకులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డి గారు ఆ మాట ఎందుకు అన్నారు అంటే, నేపాల్ లాగా మరొక ఉద్యమం వచ్చేటువంటి అవకాశం ఉందంటే మొత్తంగా కూడా ఏ కాన్స్టిట్యున్సీకి అయినా ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు. మీరు చెప్పింది ఏంది, ఇస్తున్నది ఏంది? నిరుద్యోగ యువకులు, రైతులకు సమస్యలు అట్లే ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు అట్లే ఉన్నాయి, మహిళల సమస్యలు అట్లే ఉన్నాయి. పైగా రైతుల్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో యూరియా రూపంలో పిల్లలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇక ప్రభుత్వం చేతులెత్తేసింది, ఈ ప్రభుత్వం మనుగడ కష్టమని చెప్పి సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇలా రోదన పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇక నూకలు జల్లిపోయింది. అంటే రాజగోపాల్ రెడ్డి అన్నారని కాదు, ఇలా ప్రతి ఓటరు, ప్రతి రైతు, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఉద్యోగి, ప్రతి కార్మికుడు, ప్రతి మహిళ ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడతా ఉన్నది. మీరు మాకు చెప్పి మోసం చేసినారు, మమ్మల్ని వాడుకున్నారు, మాకు ఎటువంటి సహాయం చేయడం లేదు. ప్రభుత్వం అంటే ఒక కేసీఆర్ ప్రభుత్వం మాకు రైతు బంధు సరిగ్గా ఇస్తుండే, రుణమాఫీ చేస్తుండే, లేకుంటే మాకు యూరియా ఇస్తుండే, సకాలంలో నీళ్ళు ఇస్తుండే, సకాలంలో సంక్షేమ పథకాలు వస్తుండే అని చెప్పి వాళ్ళు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఒకవైపు కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ప్రతిరోజు ప్రజలు తలుచుకునేలా సమస్యల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఇలా ఎక్కడ పోయినా మళ్ళీ కేసీఆర్ కావాలి, ఎక్కడ పోయినా టీఆర్ఎస్ కావాలి. ఎందుకు కంపేర్ చేస్తున్నారు ప్రజలు అంటే, ఈ ప్రభుత్వ పాలన పూర్తిగా విధ్వంసంగా మారింది, ప్రజా వ్యతిరేకంగా మారింది. ప్రజల పక్షం నిలిచినటువంటి కేసీఆర్ని ఎందుకు పోగొట్టుకున్నామనేటువంటి ఒక బాధ ఇలా ప్రతి వర్గంలో కూడా వస్తూ ఉంది. అంతకంటే మెరుగైనటువంటి పరిపాలన ఇస్తామని చెప్పినటువంటి నాయకులు ఇలా పరిపాలనలో ఉన్న 10% అన్న చేయాలి. కనీసం సంక్షేమ, ఇలా హాస్పిటల్ బంద్, మీరు మన ఆరోగ్యశ్రీ సేవలు ఇలా మొత్తం కూడా బంద్ అయిపోయినాయి. హాస్పిటల్కి డబ్బులు ఇచ్చేటువంటి నాతుడు లేడు. మొన్న ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు బంద్ పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. సర్పంచ్లకు బిల్లులు లేవు, ప్రజాప్రతినిధులకు సరైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి నిధులు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఒక్క అభివృద్ధి పథకం జరగడం లేదు. పారిశుద్ధ్యం పడికేసింది. ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ పోసే నాతుడు లేడు. గ్రామ కార్యదర్శులందరూ కూడా లక్షల రూపాయలు తెచ్చి అప్పులు తెచ్చి పారిశుద్ధ్యం కోసం పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పాపనమో లేదు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు డబ్బులు లేవు. అంటే మొత్తంగా కూడా ఇవాళ ఒక సంక్షేమ రాజ్యంగా ఉన్నటువంటి తెలంగాణను ఒక సంక్షోభ రాజ్యంగా దీన్ని మార్చేటువంటి ఒక కుటిల ప్రయత్నం ఇలా జరిగింది. ఈ సంక్షోభానికి కారణం మరణ శాసనం. ఇలా తెలంగాణ సంక్షేమానికి మరణ శాసనం రాస్తున్నది కాంగ్రెస్. కాబట్టి ఇలా ప్రజలు స్పష్టంగా ఈ మరణ శాసనం చేస్తున్నటువంటి దానికి ఎండార్స్మెంట్ ఇచ్చేటువంటి ఒక న్యాయ నిపుణులుగా తయారైంది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు కలిసి తెలంగాణ ప్రజలకు ఒక గుదిబండగా మారినాయి. ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈ గుదిబండను బండకేసి కొట్టడం ఖాయం రాజు గారు. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో సంక్షేమానికి చిరునామాగా 10 ఏళ్ల పాటు కొనసాగిన తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షోభానికి కేరాఫ్గా మార్చారు. కాబట్టి తెలంగాణలోని ప్రతి వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పేసి దేవిప్రసాద్ గారు చెప్తున్నారు. అందుకోసమే రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ కీలకమైన వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రతిబింబిస్తున్న వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయి. యువత తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది విజయ్ గారు. ఓవైపు ప్రభుత్వానికి సంబంధించిన నియామకాల ప్రక్రియ ఈ రకంగా ఉంటే, ప్రైవేటుకు సంబంధించిన పెట్టుబడులు కూడా పూర్తిగా తరలిపోతూ ఉన్నాయి. ఎలాంటి వంటి సంస్థలను కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆ సంస్థలు కూడా వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నట్టుగా నిన్న కేటీఆర్ గారు కీలకమైన అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే దయనీయమైన పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలో హైదరాబాద్పై ఆశలు పెట్టుకున్న విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించిన
ఆశలు కావచ్చు వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేలా ఉన్నాయనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? అంటే ప్రభుత్వం లాగా నడవట్లేదు. ప్రభుత్వం ఒక గుండాయిజం, రౌడీయిజం, బెదిరింపులు, బ్లాక్మెయిల్కే ప్రభుత్వమే అలా చేస్తే ఇక నీకు ఎవరు వస్తారు? పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టడానికి. నువ్వు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి ఇంత దగ్గర కమిషన్ తీసుకునేటువంటి విషయం ఒక ముద్ర పడిపోయిన తర్వాత, ఓ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత బయటికి కనిపిస్తుండొచ్చు ప్రధాన మీడియా, ప్రధాన స్రవంతిలో. కానీ ఇంటర్నల్గా ప్రతి పారిశ్రామికవేత్తతోటి మీరు ఏం మాట్లాడారో ఆ పారిశ్రామికవేత్త మిగతా వాళ్ళకి చెప్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటిది నష్టాలు ముఖ్యం కాదు. ఒకసారి బెదిరించినటువంటి సందర్భం, అరెస్ట్ చేస్తా అని కూడా చెప్పినటువంటిది, ఏదో ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశం అందరు చూసినటువంటిది. ఎల్ఎన్టీ సంస్థ చైర్మన్ కూడా జైల్లో వేస్తా అని బెదిరించినటువంటిది. ఆ బెదిరింపులతోటి వీళ్ళు ఏమాత్రం ఇబ్బందికరమైన ఇట్లాంటిది వచ్చినా మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఉంటే ఆ పరిస్థితి లేదు అనేది కనిపించినటువంటిది. అందుకే ఇన్వెస్టర్స్ నీకు చాలామంది చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నటువంటిది చూసినారు, మీ గురువు గారు తీసుకోబోతున్నటువంటిది, అటువైపు ఏమన్నా ప్రధానంగా బెదిరింపులు లేవైనా ఇది నీకు ఓవర్ అయిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రిని చూస్తే కూడా వాళ్ళకు ఒక ఫస్ట్ నుంచి ఒక నెగిటివ్, ఇన్వెస్టర్స్కి ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఇతను బ్లాక్ మెయిలర్ అనేది చాలా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, విపక్షంలో ఉన్నప్పుడే అందరికి తెలిసిపోయినటువంటిది. విపక్షంలో ఉన్నప్పుడే ఈ రకంగా చేసినటువంటి వ్యక్తి అధికారంలో ఉన్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతూ పరిపాలన చేస్తే ఇన్వెస్టర్స్ వస్తలేవు. మీరు దాదాపు అనుకున్న దానికంటే ఇన్వెస్టర్స్ రాలేదు. మీరు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామన్నటువంటి నేపథ్యంలో చాలా తక్కువ పరిశ్రమలు వచ్చి మనకు రాష్ట్రానికి వచ్చినటువంటి, అందుకే ఉపాధి తగ్గిపోతున్నది, కొనుగోలు శక్తి పడిపోయింది, ఆదాయం తగ్గింది. ఇవన్నీ రీజన్స్ మనకు వీళ్ళే చెప్తారు. ఫస్ట్ 18,500 కోట్ల ఆదాయం ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయము ముఖ్యమంత్రి 1-2 సార్లు చెప్పినటువంటి వ్యక్తి చివరికి ఇప్పుడు వచ్చేసరికి 2 సంవత్సరాల కాలంలోకి వచ్చేసరికి అది 16,500 కోట్లకు పడిపోయినటువంటి అంశం లెక్కలు పోయిన నెలలో తెలుస్తున్నటువంటి అంశం. ఈ అన్నిటి రీజన్స్ ఏంది? క్రమంగా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిప్రాయంతో ఇన్వెస్టర్స్ రాక, పెట్టుబడులు లేక, ఉపాధి లేక, దాంతో అన్ని రకాల ఉపాధులు తగ్గిపోయినాయి. ఉపాధులు తగ్గిపోవడంతో కొనుగోలు శక్తి పడిపోయింది. కొనుగోలు శక్తి లేకపోవడం ప్రభుత్వం ఆదాయం పడిపోయింది. నువ్వు అప్పులు విపరీతంగా తెచ్చినావు. తెచ్చినటువంటి అప్పులు తెచ్చి ఏం చేసినావు? మీ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించుకున్నావు తప్ప ఆరోగ్యశ్రీకో, ఫీజు రియంబర్స్మెంటో, అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించో, అదేవిధంగా రేషన్ డీలర్లకు కూడా పూర్తి స్థాయి కమిషన్ ఇవ్వలేని, అందులో కేంద్ర ప్రభుత్వం సగం వాటా ఇచ్చినప్పటికీ మీరు మిగతా డబ్బులు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లోకి, అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఈ గురుకులాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల జీతాలు కూడా తగ్గించి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఇది ఒక్కొక్క రంగానికి పేదలు, మధ్యతరగతి పనిచేస్తున్నటువంటి రంగాలనేమో వాళ్ళ ఆదాయాలు తగ్గే విధంగా ఓ రకమైనటువంటి ప్రయత్నం చేశాం. ఇక పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్స్ ఏమో రాకుండా మీరు చేస్తున్నటువంటి మీ సొంత లాభం కోసం చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు రాలేనటువంటి సిచ్యువేషన్లో పెట్టుబడులు అయిపోయినాయి, జీతాలు తగ్గించినావు, కొనుగోలు శక్తి పడిపోయింది, ఆదాయం తగ్గిపోయింది. దాంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి పెరిగినటువంటిది. ఈ నేపథ్యంలో మొత్తం మౌత్ టాక్ ఏం జరిగింది ఇండస్ట్రియలిస్టులలో, ఇతర రాష్ట్రాలలో పెద్ద ఇది రాష్ట్ర ప్రభుత్వం లాగా నడవట్లేదు. ఇక్కడ ఒక బ్లాక్ మెయిలింగ్, రౌడీయిజం, గుండాయిజంగా ఉన్నటువంటి ప్రభుత్వం, శాంతి భద్రతలు లేనటువంటి ఇవన్నీ దాంతో వైఫల్యం చెంది, శాంతి భద్రతలు లేని నిరంతరం నిన్న ఏంటంటే మహిళలది ఊరికే బాడీలు దొరికినాయి, నాయకుడు బాడీలు దొరికినటువంటి సిచ్యువేషన్. ఒక నెల అయితే రోజుకో మర్డర్ జరిగినటువంటి, దోపిడీలు జరుగుతున్నటువంటి అంశం. ఇటువంటి అంశాలు మొత్తం రాష్ట్రం మీద చాలా నెగిటివ్ ఎఫెక్షన్ పడి ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నటువంటి ప్రభుత్వం పాలన సరిగ్గా జరగట్లేదు. తన స్వార్థ ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి పాలన కిందనే ఉన్నది తప్ప ఓవరాల్గా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సమాజం నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనేటువంటి కాన్సెప్ట్ లేనటువంటి విషయం కనిపిస్తుంది. అందుకే ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు భయపడి, రకరకాలుగా అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించలేకపోవడానికి ప్రధానంగా ఈ రకమైనటువంటి విధానాలే అనుసరించడం వల్లనే ఎంతసేపు ఢిల్లీకి వెళ్తూ వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలి ఈ రాష్ట్రం నుంచే, అదే నా టార్గెట్ తప్ప రాష్ట్ర అభివృద్ధి టార్గెట్ అనే లెవెల్లో ప్రభుత్వం పరిపాలించడం లేదు. ఓకే, రైట్. చాలా కీలకమైన వ్యవహారం మనం చూస్తున్నాం. ప్రైవేటు రంగంలో వచ్చే పెట్టుబడులు కూడా పూర్తిగా తరలిపోయే ప్రమాదం
స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం, వాస్తవంలో కూడా పరిశ్రమలు తరలిపోతున్న ఈ ఆందోళనకరమైన పరిస్థితి తెలంగాణ యువత భవితను కూడా ప్రమాదంలోకి నెట్టుతుందనే అంశాన్ని విజయ్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, మనం చూసాం తెలంగాణ విభజన సందర్భంలో ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పెట్టుబడులు తరలిపోతాయి, పరిశ్రమలు పారిపోతాయని రకరకాల భయాందోళన సృష్టించిన పరిస్థితి. కానీ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అనేది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు ఒక అక్షయ పాత్రలాగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన సందర్భం చూసాం. పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా మార్చిన సందర్భం మనం చూసాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 20 నెలల కాలంలో పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఏకంగా పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి, బడా పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు కూడా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఈ పరిణామాలను? రాజు గారు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంగా చిన్న రాష్ట్రాలని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అనేక మంది కూడా అనేక రకాలుగా చిన్న రాష్ట్రాలు ముందుకు పోవు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ముఖ్యంగా తెలంగాణ అటువంటిది ఇది శాంతి భద్రతల సమస్యగా మారుతుంది, లేకుంటే ఇంకొక మతానికి సంబంధించినటువంటి డామినేట్ జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి, కరెంటు తీగలకు బట్టలారేసుకోవాలి, పరిపాలన ఉద్యమకారులకు రాదని చాలా కూతలు కూసింది. ఆ కూతలన్నింటినీ కూడా ఒక 6 నెలల కాలంలోనే చెంపపెట్టు పెట్టే విధంగా కేసీఆర్ గారు గత 14 నెలల ఉద్యమ కాలంలో తను ఆలోచించి తయారు చేసుకున్నటువంటి ఎజెండాను, ప్రజల కన్సర్న్ను, ప్రజల కష్టాలని, రైతుల ఇబ్బందుల్ని సరైనటువంటి రీతిలో పరిపాలనకి ఒక మార్గం ఏర్పరిచి 6 నెలల్లోనే విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి ముట్టుకుంటే కాలిపోయే విధంగా, కరెంటు బట్టలు ఆరేసుకునేటువంటి వాళ్ళకి ముట్టుకుంటే 24 గంటలు అన్ఇంటరప్టెడ్ కరెంట్ అనేటువంటి విషయం తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని విద్యుత్ రంగంలో సాధించినటువంటి విషయంతో మొత్తం ప్రపంచమంతా కూడా నివ్వరపోయినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే రెండవది నీటికి సంబంధించినటువంటి విషయం. నీళ్లు లేక, బోర్లలో నీళ్ళు రాక, రైతులకు నీళ్ళు లేక, పంటలు పండక, వ్యవసాయం సంక్షోభంలో పోతే దాన్ని సంక్షేమంగా మార్చి వ్యవసాయం పండుగ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చి ప్రభుత్వమే వ్యవస్థ ఆసరగా ఉండాలని రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని పెట్టి రైతులకు అసహజ మరణాలు పొందిన వాళ్ళకు ఆసరగా ఉండాలనేటువంటి పద్ధతి అన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఏవేవైతే చెప్పినరో, శాంతి భద్రతల పరిస్థితి వాళ్ళు ఏదైతే చెప్పినరో, శాంతి భద్రతల పరిస్థితి 10 ఏళ్లలో మీరు ఇలా శాంతి భద్రతల పరిస్థితి ఇప్పుడు చూడండి, అప్పుడు చూడండి. ఇలా రోజు హైదరాబాద్ నగరంలో ఒక హత్య జరుగుతున్నది రాజుగారు. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలలో సమస్య వేరు. హైదరాబాద్ నగరంలో మొత్తంగా కూడా శాంతి భద్రతలు పూర్తిగా భృగ్యమైపోయినాయి. నడి రోడ్డు మీద, వికారాబాద్లో మొన్న నడి రోడ్డు మీద దోపిడీ చేసినటువంటి సందర్భాలు చూసాం. హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయి, దోపిడీలు యథేచ్ఛగా అయిపోయినాయి, అనేక మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ రాష్ట్రానికైనా రావాలంటే శాంతి భద్రతలు సజావుగా ఉండాలి, విద్యుత్ సజావుగా ఉండాలి, కరప్షన్ లేని ప్రభుత్వం ఉండాలి, వేధించేటువంటి ప్రభుత్వాలు ఉండొద్దు, మానవ వనరులు సమృద్ధిగా దొరకాలి. ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఏ పెట్టుబడైనా ₹1 పెట్టినప్పుడు తను ₹1 పావుల్లో ₹2 ఆశించి వస్తాడు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఏ పారిశ్రామికవేత్త కూడా హైదరాబాద్ రాకుండా ఇంత 10 ఏళ్ల కాలం పాటు దీన్ని కాపాడుకుంటూ వచ్చి కేటీఆర్ గారు అద్భుతమైనటువంటి కృషి వలన వారు అనేక దేశాలు తిరిగి అనేక బహుళజాతి సంస్థలతో మాట్లాడి ప్రపంచానికి తలమానికమైనటువంటి అనేక సంస్థల్ని కూడా హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ఒక హబ్గా హైదరాబాద్ తయారైంది. ఐటీ కానీ, ఫార్మా కానీ, అన్ని రంగాల్లో. అటువంటి రంగాన్ని అంతా కూడా ఇలా విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ పారిశ్రామికవేత్త ఇలా హైదరాబాద్ రావాలంటే భయపడతారు. అంటే దిగంగానే మొదలవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి మొదలైనటువంటి కరప్షను టోటల్గా ప్రాజెక్టు ల్యాండ్ అయ్యేంత వరకు కూడా నమ్మకం లేదు. అందుకే ఇవాళ పారిశ్రామిక రెండోది ఏం చేస్తున్నారు, కంపెనీ పేరున్న కంపెనీలను వదిలిపెట్టి నలుగురికి సంబంధించినటువంటి కంపెనీలు, ఒక్కరికి సంబంధించిన కంపెనీలు, 3 కోట్ల టర్నోవర్ లేనటువంటి సంస్థలకు 300 కోట్లు చెల్లించేటువంటి ప్రయత్నాలు మనం చూసాం కదా. ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి, కార్మికుల బీమాకి సంబంధించి 3 కోట్లు టర్నోవర్ లేనటువంటి సంస్థకి ఇచ్చారు. అక్కడికి పోయి ఆయన దావస్కి పోయి ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఏ టర్నోవర్ లేనటువంటి కంపెనీతో ఎన్ని 100 కోట్లని ఇలా బుకాయించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంటోటోగా కాంగ్రెస్ పార్టీ మీద పారిశ్రామికవేత్తలకి పూర్తిగా నమ్మకం పోయింది. ఈ ప్రభుత్వంలో మేము పెట్టుబడులు పెట్టాం, మేము హైదరాబాద్ రాము అనేటువంటి ఒక పరిస్థితి వచ్చిందంటే ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇవాళ జరుగుతున్నది ఏంది, ఏ ఒక్క సంస్థ కూడా ఇవాళ ల్యాండింగ్ కాలేదు. ఇవాళ అమర్ రాజా కానీ, మిగతాయి కానీ అన్నీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్లనే వచ్చినాయి. కొత్తగా ఒక్క బహుళజాతి సంస్థ రాలేదు.
కొత్తగా ఒక్కరికి ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఉద్యోగాలన్నీ ఊడుతున్నాయి. ఇలా మొత్తంగా కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు ఊడి ఒక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి తయారైంది. దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్. అందుకే రాజుగారు ఇవాళ స్పష్టంగా ఐటీ ఉద్యోగి దగ్గర నుంచి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికుని వరకు, రైతు నుంచి ల్యాండ్ యజమానుల వరకు ఇలా అందరూ కూడా ఒకే ఆలోచన విధానం మొదలైంది. ఈ కాంగ్రెస్ వలన మన ఉనికికే ప్రమాదం, మన అస్తిత్వానికే ప్రమాదం, మన అభివృద్ధి ఎదుగుదలకే ప్రమాదం. కాబట్టి ఈ ప్రమాదం ఉన్నటువంటి ఈ శక్తిని ఇక్కడి నుంచి పారదోలాలనేటువంటి ఒక లైన్ స్టార్ట్ అయింది. ఇది మెల్లమెల్లగా ఒక విస్ఫోటనంలో వచ్చి నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు అన్నట్టు అటువంటి విస్ఫోటనం ఏ తరహాలో వస్తుందో కూడా చెప్పలేనటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక అసంతృప్తి, ఆవేశం, ఆగ్రహం ఇవాళ పెలుపుకేటువంటి ప్రమాదం ఉందని ఇలా అర్థం చేసుకోవాలి తప్ప ఇవాళ మేము కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు ఈ ఫార్ములా, ఈ కార్ రేస్ ఇవాళ తీసుకురాకపోవడం వల్ల ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎంత సంక్షోభం వస్తూ ఉంది ఆలోచించాలి కదా. కాబట్టి ఇవాళ వీళ్ళకి ఆలోచన లేదు, హైదరాబాద్ నగరం మీద శ్రద్ధ లేదు, ఇది ఒక ప్రపంచంలో నంబర్ 1గా నిలబెట్టాలని లేదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఇంత అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ఒక మంచి నిలబెట్టి మీరు ఏం లేదు తుడుచుకొని సీట్లో కూర్చొని మాట్లాడి సమస్యలకు పరిష్కరిస్తే చాలు సజావుగా సాగేటువంటి రాష్ట్రాన్ని ఇవాళ సకల ఇబ్బందులు పెడుతున్నారు రాజుగారు. కాబట్టి ఇవాళ సకల జనులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారం సకల జనులు ఒక్కటి కావాలి. ఈ సకల జనులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ సడే సర్కార్ను సాగరంపాలి. ఎస్, చాలా ముఖ్యమైన అంశం ఇది. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో సకల జనుల సంక్షేమం కొనసాగితే 20 నెలల నుంచి సకల జనులంతా కూడా సంక్షోభంలో ఉన్నారని చెప్పేసి దేవి ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. విజయ్ గారు, ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రావడంతో ఉపాధి అవకాశాలు ఏమవుతాయి, పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఉద్యోగాలు కంపెనీలు ఉంటాయా లేవా అని చెప్పేసి ఒక ఆందోళన పిల్లల్లో, ఉన్నత విద్య చదువుతున్న పిల్లల్లో, వారి తల్లిదండ్రులు కూడా వ్యక్తమవుతారు. ఈ క్రమంలో ఉన్న సెక్టర్స్ను కాపాడుకొని కొత్త సెక్టర్స్ను, ఎమర్జింగ్ సెక్టర్స్ను మనం స్వాగతించాల్సిన సందర్భంలో ఏకంగా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను, బడా పారిశ్రామికవేత్తలను ఈ రకంగా బెదిరించడంపై నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు సంబంధించిన యువత భవితతో చెలగాటమాడడమే అనే ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించిన సందర్భం. తెలంగాణ ఎకనామిక్ ఇంజిన్గా భారతదేశానికే ఒక ఆర్థిక చోదక శక్తిగా హైదరాబాద్ని తీర్చిదిద్దితే ఈ రకంగా గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయాలు తీసుకొని తెలంగాణ భవితతో, తెలంగాణ యువతతో ఆడుకుంటారా అని కూడా సూటిగా ప్రశ్నించారు. ఎట్లా చూడాలి, ఎట్లాంటి అంశంగా ఇది భావించాల్సిన అవసరం ఉంది? ఈ బెదిరింపులు దీంతో ఏమైందంటే గతం లేనిది పాత ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో 2014 నుంచి సంవత్సరానికి దాదాపు 3000 పరిశ్రమలు అనుమతులు పొందాయి. చిన్న పెద్ద అన్ని కలిపి అనుమతులు పొందేటువంటి సిచ్యువేషన్ ఉండే. వీళ్ళు వచ్చి దాదాపు 2 ఏళ్ళుగా వస్తుంటే సంవత్సరానికి 1000, 1200, 1500 వరకే పరిశ్రమలు అనుమతి పొందుతున్నాయి. అంటే సగానికి పడిపోయినాయి. నీకు నెక్స్ట్ సంవత్సరానికి 3000 అవుతున్నాయి, ఇంకో సంవత్సరం పెరిగి 4000 కావాలి, 4500 కావాలి, కొత్త పరిశ్రమలు వచ్చాయి. సగానికి పడిపోయి ఎందుకు పడిపోయినాయి? ఇవన్నీ ఈ యాటిట్యూడ్ వల్లనే. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రభుత్వ అనుసరిస్తున్నటువంటి యాటిట్యూడు, ఆ బెదిరింపులు. ఒక ఎల్ఎన్టీ లాంటి సంస్థనే బెదిరించినామంటే ఇక మీరు ఎందుకుంటారు? మిగతా పెద్ద పరిశ్రమలు ఎందుకు వస్తాయి? కొత్త రంగాలు, ఏఐకి సంబంధించినటువంటి యూనివర్సిటీ పెడతాన్నారు, ఏఐకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన అంటే వాళ్ళు ముందు వచ్చి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ముందు వాళ్ళకి తెలిసిన పారిశ్రామికవేత్తలను వాళ్ళని అడుగుతారు, ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి, ఇక్కడ శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వ పరిస్థితి ఏంటి అంటే ముందు పోయేది అదే వస్తుంది. అరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత పోగానే బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరింపులు చేస్తారు. ముందు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ చూసుకుంటే తప్ప తర్వాత పరిశ్రమ ముందుకు పడదు అనేటువంటి అంశాన్ని చర్చలోకి వచ్చిన తర్వాత ఇలాంటి బెదిరింపులు ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు. ఎల్ఎన్టీ లాంటి సంస్థను బెదిరించిండు, జైలుకు పంపుతా అని బహిరంగంగా ఉన్నటువంటి ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు షేర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలా ఇట్లాంటి పెద్ద సంస్థలు, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థని ఈ రకంగా బెదిరిస్తే ఏమాత్రం చిన్న నష్టాలు వచ్చినా, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం మమ్మల్ని కాపాడలేదు, శాంతి భద్రతలు కూడా సరిగా లేనటువంటిది, దోపిడీలు జరుగుతుంటే బంగారం షాపులు ఎత్తుకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నట్లయితే ప్రభుత్వం అండగా నిలబడతలేదు. సొసైటీలో అల్లర్లు మొత్తం ఒక దోపిడీకి కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రకమైనటువంటి భయాలతోటి
కొత్త పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు రాలేకపోతున్నటువంటిది. అందుకని మనకి ఈజీ ఎంప్లాయ్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడ్డది కదా. మీరు 2 లక్షల కోట్ల ఎంఓఐ కుదుర్చుకున్నారు ఈ మధ్య కాలంలో. కుదుర్చుకున్న ఎంఓఐలో సగం కూడా రానటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అనేక మొత్తం కాంగ్రెస్ తెచ్చినాయి 18,600 కోట్లు అనేది లెక్కలు చెప్తున్నటువంటి అంశం ఉన్నది. ఇన్ని 2 లక్షల కోట్లకు సంబంధించినవి చూసుకుంటే 18,600 కోట్లే వచ్చినటువంటి లెక్కలు తెలుస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా దెబ్బపడ్డది. ఈ రకంగా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోవడానికి పారిశ్రామిక రంగం కుదుటపడటానికి ఇంకా సేవా రంగానికి సంబంధించినటువంటి ఎక్కువ పరిశ్రమ. ఆ సేవా రంగము కుదేలైపోయింది. ఇక ప్రొడక్షన్కి సంబంధించిన అయితే ఇక అసలు వచ్చేటువంటి సిచ్యువేషనే కనిపిస్తలేదు. రకరకాల ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఏ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినట్టయితే తెలుస్తలేదు. దీని నేపథ్యంలో పారిశ్రామికవేత్తలను బెదిరించడము, పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేయడము, దీంతో పక్క రాష్ట్ర గురువు కోసం పనిచేస్తున్నా అనేది కనిపిస్తుంది. ఇట్లా బెదిరిస్తే కొన్ని పైన ఇప్పటికి గూగుల్ నేను విశాఖపట్నంలో పెడతా అని పోతున్నది పెద్ద పెద్దలకు సంబంధించినటువంటి. అరే హైదరాబాద్ లాంటిది ఉన్న తర్వాత గూగుల్ విశాఖపట్నం ఎట్లా పోతుంది, వేరే చోటుకి ఎట్లా పోతుంది, మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చేటువంటి అంశం ఉంటుంది కదా. ఈ రకమైనటువంటి ఆలోచన లేదు. ఎంతసేపటికి తన స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేయటం వల్ల పారిశ్రామికవేత్తలు రాలేక బయటికి వెళ్ళిపోతున్నారు బెదిరింపులతోటి. హైడ్రా తోటి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పటికి ఎంతో రియల్ ఎస్టేట్ది హైడ్రా పెట్టి కేవలం బ్లాక్మెయిల్ చేసి పెద్దోళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ఆరోపణలే ఫుల్గా వచ్చి ఆ భయంతో ఇంకోడు కొత్తోడు ఈ మధ్యలో 3 ఏళ్ళు కామ్గా ఉందాము, నెక్స్ట్ చూసుకుందాం, రియల్ ఎస్టేట్లో ఏ పెట్టుబడులు పెట్టొద్దు, బిల్డింగులు కట్టొద్దు అనే సిచ్యువేషన్కి వచ్చారు. ఎస్ఎఫ్టీకి ఇంత నిర్ణయించడం అనేది మొత్తం నడిచిపోయింది. బిల్డర్లలో మొత్తం తెలిసిపోతున్నటువంటి అంశం. వాళ్ళు ఈజీగా ఎవరన్నా తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అదే చెప్తున్నటువంటి అంశం. ఈ రకమైనటువంటి వాతావరణం హైదరాబాద్లో క్రియేట్ చేసిన తర్వాత నీకు ఉన్నటువంటి ఆదాయం వచ్చేది హైదరాబాద్ని దాన్ని మరింత పెంపొందించి ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసే విధంగా మిగతా డెవలప్మెంట్ ఒకటి, సోషల్గా కూడా ఈ రకమైన ఒక సానుకూల వాతావరణం డెవలప్ చేసే బదులు పూర్తి నెగిటివ్ వాతావరణం బిల్డప్ చేసి ఈడ దోపిడీలు జరుగుతాయి, ఈడ శాంతి పద్ధతి ఉండదు, ఇక్కడ ప్రభుత్వం బెదిరింపులు చేస్తుంది, ఇక్కడ ప్రభుత్వం రౌడీజం చేస్తుంది, ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేస్తాడు అనే చర్చలు ఎక్కువ పోతే పారిశ్రామికవేత్తల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూసాం వాస్తవానికి కేసీఆర్ గారి దిశానిర్దేశం, కేటీఆర్ గారి సారథ్యంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ యావత్తు కూడా పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఓవైపు హైదరాబాద్ అనేది కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం చేయకుండా మరోవైపు ఫార్మా, ఇంకోవైపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇలా అన్ని వర్గాలకు అన్ని రంగాలకు సంబంధించిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఒక అక్షయ పాత్రలాగా తెలంగాణను హైదరాబాద్ను తీర్చిదిద్దితే పూర్తిగా పారిశ్రామికవేత్తలపై బెదిరింపులకు పాల్పడి మొత్తం వ్యవహారాన్ని యువత భవితతో చెలగాటమాడడం, పారిశ్రామికవేత్తల్లో భయభ్రాంతులకు గురి చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి విజయ్ గారు అలాగే దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇది తెలంగాణకు గొడ్డలి పెట్టు, ఇది తప్పకుండా యువత భవితను పూర్తిగా అంధకారంలోకి నెట్టే పెను ప్రమాదం కూడా పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, అనివార్యంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశం కూడా రోజుకు చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇటీవల సర్వే కూడా మనం చూసినాం, బీఆర్ఎస్ పార్టీకి అక్కడ పట్టం కడతారని చెప్పి స్పష్టంగా వెల్లడించిన సందర్భం. మరోవైపు కాంగ్రెస్లో పూర్తిగా అభ్యర్థిని కూడా ఖరారు చేయలేక కుంపట్లు కొనసాగుతున్నాయి, ముసలం మరింతగా ముదురుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూడాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన? ఒక్కటి, ఇది అసహజ మరణం వల్ల, మా నాయకుడు మరణం వల్ల వచ్చినటువంటి ఎన్నిక. గత 10, 12, 15 ఏళ్లుగా గోపీనాథ్ గారు అక్కడ చేసినటువంటి పనులు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ పరిపాలన. ఎందుకంటే ఇవాళ చాలా స్పష్టంగా ఏం చూస్తారంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల వలన హైదరాబాద్ నగరం ఒక్క అడుగు కూడా ముందుకేస్తుంది. కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి వలన ఓఆర్ఆర్ లోపల అన్ని స్థానాలు కూడా మనం గతంలో గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిందనేటువంటి కోపంతో ఇవాళ అర్బన్ ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి క్రియేట్ కాలేదు. అసలు కాంగ్రెస్ కోటేయాలని ఎందుకు అడుగుతున్నారు సామాన్యులు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒక బ్రిడ్జ్ కట్టిందా, ఒక సర్వీస్ రోడ్ కట్టిందా, ఒక ఎస్టీపీ పూర్తి చేసిందా, ఏమైనా మంచినీళ్లకు సంబంధించి ఏమైనా మెరుగుదల చేసా? పైగా 1100 కోట్లకు రావాల్సిన దాన్ని 7,300 కోట్లకు పెట్టి పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. మూసీ పేరు మీద హైదరాబాద్ నగర ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పని చేసింది. హైడ్రా పేరు మీద బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఏ ఒక్కటి కూడా హామీ అమలు కాలేదు. కాంగ్రెస్కి ఎందుకు కోట్ వేయాలి? బీఆర్ఎస్ కోట్ వేయడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. నీళ్ళు ఇవ్వడం కానీ, విద్యుత్ ఇవ్వడం కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ. పైగా కాంగ్రెస్లో ఇవాళ ఎంత కుంపటి మొదలైందంటే, ఒకటి అంజన్ కుమార్ యాదవ్ నేనే పోటీ చేస్తా అని ఆయన
ఆయన దిగుతున్నటువంటి పరిస్థితి. రెండవది అజారుద్దీన్ ఎమ్మెల్సీ పేరు మీద పక్క జరిపితే ఆయనకు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, వస్తుందో రాదో అని ఆయన అభద్రతతోని ఆయన పరిస్థితి అది ఒక అగమ్య గోచరం లాగా తయారైంది. ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్లో కుంపట్లు మొదలై క్యాండిడేట్ పట్ల ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ పోయినసారి ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరం కూడా చూసినాం. కాబట్టి ఈసారి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత పరిపాలన ఒకటి, రెండవది 2 సంవత్సరాలుగా ప్రజలు చేస్తున్నటువంటి అనేక ఉద్యమాలకు నిటారుగా నిలబడి ప్రజల కష్టాల్లో కన్నీళ్ళలో తోడుంటున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ అడ్రస్సే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టడం తప్ప ఆ ఇబ్బందులకు పడ్డటువంటి ప్రజల పక్షాలు నిలబడడం బీఆర్ఎస్ వంతైతే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టేటువంటి పార్టీ, కష్టాల్లో మా వెంట ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి నానుడి. కాబట్టి డెఫినెట్గా ఈ స్థానాన్ని మేము గెలుచుకునేటువంటి ప్రయత్నం, ప్రజలకి ఇది చాలా అత్యవసరం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం, ఇలా మాకు ఇది గెలిపించడం ద్వారా మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఏం లేకపోవచ్చు. కానీ ఎందుకంటే ఒకవేళ ఈ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలిస్తే ఈ దుష్ట విధానాలకు అన్నిటి కూడా జూబ్లీ హిల్స్ ముద్రేసినట్టు అవుతుంది. మేము తులం బంగారం ఇయ్యము, షాదీ ముబారక్ ఇయ్యము, జాబ్ క్యాలెండర్లు ఇయ్యము, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యము అనేటువంటి ఒక స్పష్టంగా మేము ప్రజలు అట్లే ఓట్లేస్తారు మేము ఇన్ని దుర్మార్గాలు చేసిన అనేటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కు రేవంత్ రెడ్డి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చెంపపెట్టు పెట్టి దాన్ని లైన్లో నిలపాల్సినటువంటి సామాజిక బాధ్యత ఇలా హైదరాబాద్ నగర ప్రజలు. విజయ్ గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టిన సందర్భం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఫలితాలు అదే రకంగా ఉంటాయని చెప్పేసి సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ మొత్తం అంశాన్ని మనం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ అంతర్గత కుమ్ములాటలను ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. ఈ ప్రెస్టేజ్గా తీసుకొని మన మీటింగ్లో కూడా ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అనే అంశాన్ని ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని చెప్పినటువంటి అంశం. కానీ అభ్యర్థి దొరకట్లేడు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటి వరకు అభ్యర్థి అనే వ్యక్తి కన్ఫర్మ్ కాలేక అభ్యర్థి అనే వ్యక్తి దొరకట్లేడు. ఒకసారి నవీన్ యాదవ్ తీసుకొచ్చారు, ఒకసారి అజారుద్దీన్ తీసుకొచ్చారు, ఒకసారి ఫహీం ఖురేషి అనే వ్యక్తి, ఆఖరి రంజిత్ రెడ్డిని పెడతా అని. రంజిత్ రెడ్డి నేను ఎన్ని కోట్లు ఇస్తా నాకు ఇవ్వండి, మంత్రి పదవి ఏమైనా ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి అని ఇవ్వండి, డబ్బులు అయితే ఇస్తా అని చెప్తున్నా, లేకపోతే నాకు టికెట్ ఇవ్వని ఆయన చెప్తున్నటువంటి ఫహీం, నేను ముస్లింలు ఉన్నారు కాబట్టి ఫహీం ఖురేషి అనే వ్యక్తి అనే టీం రేవంత్ రెడ్డికి వెనుకంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి టీంలో ఫహీం ఖురేషి అనే వ్యక్తి ఉంటాడు. ఆయన అడుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో యాదవులకు సంబంధించి నవీన్ యాదవ్కి ఇస్తారు అనే ఒక రావడంతో కాంగ్రెస్ పార్టీలో నేను మొదటి నుంచి ఉన్న యాదవులలో నాకే ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్ రావడం జరిగింది. నాకు హైకమాండ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీ పోయి అదే చేసుకుంటూ ఆ రకమైనటువంటి పైరవి చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కాదు, అభిప్రాయం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో సినిమా వాళ్ళని తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేసినటువంటిది వచ్చినది వార్తలు. ఒకసారి చిరంజీవిని పెట్టుదామని, చిరంజీవిని అడిగి నీకు హోంమంత్రి ఇస్తా అని చెప్పి, మరో సందర్భంలో నాగార్జునతో మాట్లాడి, అంటే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ అనేది దొరకట్లేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మధ్యలో దానం నాగేందర్ ఎందుకంటే హైదరాబాద్ మంత్రి పదవి లేదు కాబట్టి నేను రాజీనామా చేస్తా, నాకు ఎట్లా అనర్హత వెట్టుబడే అవకాశం ఉంటుంది, నేను వెళ్ళిపోయే ఇక్కడ నాకు సీట్ ఇవ్వండి, నేను గెలిచి నాకు మంత్రి పదవి ఇవ్వండి అని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ రకమైన కాంగ్రెస్ పార్టీలో ఈ సీట్ల కోసము, జూబ్లీ హిల్స్ టికెట్ కోసము ఈ రకమైనటువంటి పంచాయతీతోటి నడుస్తున్నది. ఈలోపు ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్టేజ్ తీసుకొని డబ్బులు ఎంత లేదు నేనే పెట్టుకుంటా అని ఏళ్ళతోటి ఇంకెవరితోటో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈలోపు అజారుద్దీన్ ఏంది అక్కడ ముస్లింకి సంబంధించి ఈయన మనిషికి ఇచ్చుకోవాలి అనే దాంతో అజారుద్దీన్ పక్కకు జరిపి అజారుద్దీన్ కూడా ఎమ్మెల్సీ రాలేదు. మళ్ళీ ఆయన రంగం మీదకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నాకు ఎమ్మెల్సీ ఇంకా గవర్నర్ ఆమోదం తెలపలేదు, నా సంగతి ఏందని హైకమాండ్ దగ్గర. ఇట్లా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం చక్రంలో తిరుగుతూ ఒకరికొకరు కొట్టుకుంటూ లాస్ట్కి ఏమైతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతూ ఉంటే కనీసం క్యాండిడేట్ను కూడా క్లారిటీగా ప్రకటించలేక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఈ ముసలం కావచ్చు కుంపట్లను కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీంతోపాటు 20 నెలల్లో హైదరాబాద్కు సంబంధించిన ఇమేజ్ కావచ్చు, జూబ్లీ హిల్స్కు సంబంధించిన సమస్యల
వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ఎన్నికల్లో కీలకమైన ప్రభావం చూపించే అవకాశం ఉందనే అంశాన్ని విజయ్ గారు అలాగే దేవి ప్రసాద్ గారు కూడా వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా భారీ మెజారిటీతో జూబ్లీహిల్స్ను మరోసారి కైవసం చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అని దేవి ప్రసాద్ గారు చాలా స్పష్టంగా వెల్లడిస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.